యెషయా గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనం నుంచి ప్రభువు ఇలాగ సెలవిచ్చుచున్నాడు. ఈ ప్రజలు నోటి మాటతో నా ఎద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గనపరుచుతున్నారు, కానీ తమ హృదయమును నాకు దూరము చేసుకుని ఉన్నారు. వారు నా ఎడలు చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి నేర్చుకునినవి. ఏంటంట, ఈ ప్రజలు పెదవులతో నా దగ్గరకు వస్తున్నారు, మాటలతో నా దగ్గరకు వస్తున్నారు, కానీ వారి హృదయం నాకు దూరంగా ఉంది. వాళ్ళు నా ఎడలు చూపుతున్న భయభక్తులు మానవుల పద్ధతులను బట్టి నేర్చుకున్నారు తప్ప వాళ్ళ అంతరంగంలో వస్తున్నటువంటి భక్తి కాదు అది అని మాట్లాడుతున్నాడు. ఎవరు? ప్రవక్త అయిన యెషయా. ఇప్పుడు దీన్నే ప్రభువైన యేసుక్రీస్తు వారు లూకాసు వార్త 7వ అధ్యాయం 5వ వచనం నుంచి చూడండి. అప్పుడు పరిసయ్యులను శాస్త్రులను, నీ శిష్యులు ఎందుకు పెద్దల పారంపర్యాచారమును నడుచుకొనక అపవిత్రమైన చేతులతో భోజనం చేదురని ఆయన్ను అడిగిరి. ఏమని అడుగుతున్నారు యేసు ప్రభుని? నీ శిష్యులు ఎందుకని వాక్యాన్ని అతిక్రమిస్తున్నారు, ధర్మశాస్త్రాన్ని అతిక్రమిస్తున్నారు అని అడగటంలే. ఏం అతిక్రమిస్తున్నారంట? నీ శిష్యులు ఎందుకు పెద్దల పారంపర్యాచారాన్ని అతిక్రమిస్తున్నారు. పెద్దలు ఎవరు? ఇంతకీ వాక్యం ఎందుకు అతిక్రమిస్తున్నారని అడగాలి ఈరోజు. కానీ ఏమని అడుగుతున్నారు? పెద్దల పారంపర్యాచారాన్ని ఎందుకు అతిక్రమిస్తున్నారు? పెద్దలు ఎవరు? ఎవడికి పెద్ద? వాక్యం కంటే పెద్ద ఎవడున్నాడు ఇక్కడ? దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇస్తే ధర్మశాస్త్రం ఇలా రాయబడింది, నీ శిష్యులు ఎందుకు ధర్మశాస్త్రాన్ని అతిక్రమిస్తున్నారంటే అప్పుడు యేసు ప్రభు సమాధానం చెప్తాడు. అలా కాదంట, పెద్దలు ఉన్నారంట కొంతమంది, ఆ పెద్దలు కొన్ని పారంపర్యాచారాలు పెట్టారంట, పద్ధతులు పెట్టారంట. ఆ పద్ధతులు ఎందుకు అతిక్రమిస్తున్నారు? అది మహాపాపం. అప్పుడు యేసు ప్రభు అన్నాడు చూడండి, ఈరోజు కూడా అదే అడుగుతున్నారు చాలామంది. ఇప్పుడు నేను వాక్యం మాట్లాడుతున్నానా అంటే నువ్వు ఆయనకంటే పెద్దోడువా, ఈయనకంటే పెద్దోడువా, ఆయనకు తెలిసింది ఆయనకు నీకంటే తెలియదా? ఇలా మాట్లాడతారు. ఇక పెద్ద వాక్యం కంటే ఎవడూ లేడు ఇక్కడ. వాక్యమే పెద్ద. ఒకవేళ పెద్దలు ఉంటే వాళ్ళకి పెద్దలు, వాళ్ళ చర్చికి పెద్దలు, అంతేగాని క్రైస్తవానికి పెద్దలు ఎవడు లేడు ఇక్కడ. క్రైస్తవానికి పెద్ద వాక్యమే, అపోస్తలుల బోధ, అంతే. మీరు ఏదో పద్ధతులు పెట్టి ఆ పద్ధతులు ఏదో అంటే చూడు, వాక్యాన్ని అంటున్నాడు, దేవుణ్ణి అంటున్నాడు. సారీ, నేను దేవుని అనట్లే. పద్ధతుల్ని ఎందుకంటున్నాము? ఎందుకు పెట్టారు ఇలాంటి పద్ధతుల్ని? ఎవరు చెప్పారు ఇలాంటి పద్ధతులు? పండుగ పేరు అంట కానుకల పండుగ అంట. ఏం చేయాలి? పండుగకి వెళ్ళి కానుకలు వేయాలి. రెండవ రాకడ పండుగ అంట. అడగొద్దా ఇవన్నీ? గొడారాల పండుగ అంట. ఇంకొక ఆయన పర్ణశాల పండుగ అంట. అంటే ఏంటి ఇవన్నీ? వాక్యానికి మించిన పెద్ద ఎవ్వడు లేడు. పెద్దలు పారంపర్యాచారం పెడితే మీరు పాటించుకోండి, క్రైస్తవ మీద రుద్దకండి. మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములను బోధించుతూ నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు అని వ్రాయబడినట్టు వేషధారులైన మిమ్మును గూర్చి యెషయా ప్రవచించినది సరియే. మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్యాచారమును గైకొనుచున్నారు. మరియు ఆయన, మీరు మీ పారంపర్యాచారమును గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుదురు. మీ పద్ధతుల్ని పాటించేదానికి వాక్యాన్ని ఎంత దూరమైన నాశనం చేస్తారు, ఎంతైనా